హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఇంకా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం పెసరపప్పుతోటి 3 రకాల రెసిపీస్ తయారు చేసుకుందాము. పూరీలు పొంగినట్లు పొంగే పెసరపప్పు కొబ్బరి బూరెలు, పెసర మురుకులు కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే అస్సలు పాకం పట్టే పని కూడా లేకుండా క్విక్గా చేసుకునే పెసర లడ్డు. 3 ఒకదాన్ని మించి ఒకటి టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా తయారు చేసుకోవాలి. ముందుగా పెసరపప్పు కొబ్బరి బూరెలు తయారీ విధానం చూద్దామండి. దీనికోసం ఏదైనా సరే ఒక కప్పు కొలత పెట్టుకొని పెసరపప్పును తీసుకోవాలి. ఇవి ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను లేదా చిన్న గరిటెడు బియ్యం వేసుకోవాలి. వీటిని 2 సార్లు శుభ్రంగా నీళ్ళతోటి బాగా కడుక్కుని ఈ నీళ్ళని వంపేసుకోవాలి. చూడండి, ఈ విధంగా చక్కగా శుభ్రంగా 2 సార్లు కడిగి తీసుకోవాలి. ఆ తర్వాత ఈ గిన్నె నిండుగా నీళ్లు నింపి అరగంట నుంచి 30 గంట పాటు వీటిని నానపెట్టుకోవాలి. ఇవి చక్కగా నానాయి నేను ఒక అరగంట నానపెట్టాను. ఇప్పుడు చూద్దాం ఇవి నానాయో లేదో. ఒక పప్పును తీసుకొని ఇలా బ్రేక్ చేసామంటే ఈజీగా బ్రేక్ అయితే బాగా నానిపోయినట్లు. లేదా మీకు అలా అనిపించకపోతే ఇంకొక 10 నిమిషాలు నాననివ్వండి. ఆ తర్వాత శుభ్రంగా మళ్ళీ 2 సార్లు కడిగి వాటర్ ఏమీ లేకుండా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆ తర్వాత వాటర్ ఏమీ వేయకుండానే దీన్ని మిక్సీ చేసుకోవాలి. మరీ కష్టంగా అనిపిస్తే జార్ తిరగటము 2 స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. బాగా మెత్తగా కాటుకలాగా ఉండాలి ఈ పిండి. అంత మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకుని 30 కప్పు నుంచి కప్పు వరకు వేసుకోవచ్చు షుగరు. నేను 30 కప్పు కొంచెం ఎక్కువగా వేశాను. అలాగే 4 యాలకులు కానీ యాలకుల పౌడర్ 1 స్పూన్ కానీ వేసుకొని మరలా దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా ఉండాలి మనకి పిండి. చూసారు కదా ఎంత సిల్కీ టెక్స్చర్ వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యిని వేసుకుని మనం మిక్సీ చేసుకున్నాం కదా ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకుందాము. ఫ్లేమ్ సిమ్ ఆర్ మీడియంలో ఉంచి ఇది కాస్త ఉడుకు పట్టే వరకు చక్కగా మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. ఈ విధంగా కాస్త ఇది దగ్గర పడే వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఇది కాస్త టైం పడుతుంది మనకి, ఇదొకటే కాస్త ప్రాసెస్. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ అవుతున్నప్పుడే ఇది కాస్త దగ్గర పడేటప్పుడే పచ్చి కొబ్బరి తురుము మనం పెసరపప్పు కొలుచుకున్నాం కదా ఆ కప్పుతోటి పచ్చి కొబ్బరి తురుమును వేసుకోవాలి. తర్వాత ఇదంతా చక్కగా మిక్స్ చేసేసి నువ్వులు 1 స్పూన్ వేసుకుని పచ్చి నువ్వులేనండి వీటిని మిక్స్ చేసేసుకోవాలి. ఇక ఇది దగ్గర పడుతున్నప్పుడు ఫ్లేమ్ పూర్తిగా సిమ్లో ఉంచుకొని ఇది బాగా దగ్గరగా ముద్దలాగా వచ్చే వరకు ఈ విధంగా కలుపుతూ దీన్ని ఉడికించాలి. చూసారు కదా ఇంత చక్కగా ముద్దలాగా రావాలి మనకి. మధ్యలో మిక్స్ చేసుకునేటప్పుడు 1 స్పూను 2 స్పూన్లు నెయ్యిని వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మంచి ఫ్లేవరు మంచి టేస్ట్ ఉంటుంది. కమ్మని టేస్ట్తో వస్తాయి బూరెలు మనకి. చూసారు కదా ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ప్యాన్ నుంచి సపరేట్ అవుతుండగా మనం ఇక దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇది ఒకసారి చెక్ చేద్దాము. చక్కగా ముద్దలాగా కొంచెం పిండిని తీసుకొని ఇలా రౌండ్గా చుడితే ముద్దలాగా రావాలి. మనం ఇలా ఎటు ప్రెస్ చేస్తే అలా అటు చక్కగా నిలబడితే ఇది రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు దీన్ని ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఆ ప్యాన్కే ఇలా పలుచగా కాస్త స్ప్రెడ్ చేసేస్తే ఫాస్ట్గా చల్లారిపోతుంది. ఇప్పుడు ఇది చక్కగా చల్లారిపోయింది. చూసారు కదా, మరలా ఇప్పుడు ఇదంతా గరిటెతోటి దగ్గరగా తీసేసుకొని ఈ విధంగా చేతితోటి కాస్త మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా ఆరిపోయిన తర్వాతే ఈ విధంగా మిక్స్ చేసుకోవచ్చు. వేడి మీదే చేయాలని ఉండదు. చూడండి, ఈ విధంగా చేతికి కొంచెం నెయ్యిని అప్లై చేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఒక ముద్దలాగా తయారు చేసుకోవాలి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వండర్ఫుల్ బ్లెస్సింగ్స్ నాకు తప్పకుండా ఇవ్వండి. అలాగే ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. చూసారు కదా, ఇప్పుడు నేను దీన్ని చక్కగా మిక్స్ చేసేసాను. ఆ తర్వాత చిన్న బాల్ లాగా ఈ విధంగా చిన్న నిమ్మకాయ సైజ్ అంత పిండిని తీసుకొని ఇలా రౌండ్గా బాల్ లాగా చుట్టుకోవాలి. ఆ తర్వాత ప్లాస్టిక్ పేపర్ మీద కానీ ఆయిల్ కవర్ పేపర్ మీద కానీ ఈ విధంగా కాస్త నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని మనం దీన్ని ఇలా ఫ్లాట్గా చేసేసుకోవాలి. మందంగా కాకుండా మరీ పలుచుగా కాకుండా ఈ విధంగా తయారు చేసుకోవాలి.
చూడండి ఇలా వేళ్ళతోటి చక్కగా ప్రెస్ చేస్తే చక్కగా వస్తుంది. చూసారు కదా, ఈ మందం ఉండేలాగా చూసుకోండి. తర్వాత ఇలా రెండిటిని మూడిటిని చేసి పెట్టేసుకుంటే మనం ఒక వాయికి సరిపడా ఫస్ట్ వేయించుకోవచ్చు. తర్వాత నిదానంగా అది ఒక్కొక్కటిగా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి ఈ 2 తయారు చేసి పక్కన పెట్టేసి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని అది కాగాక ఆయిల్ చెక్ చేసుకోవాలి. మరీ హీట్గా మరిగిపోకూడదు, అలాగే తక్కువ వేడి ఉండకూడదు. చూసారు కదా, ఇలా ఒక చిన్న దాన్ని వేస్తే చక్కగా అది పైకి రావాలి వెంటనే. చూడండి, చిన్న బూరి వేసినా కూడా ఎంత చక్కగా పొంగిందో. పిండి మనం అలా తయారు చేసుకోవాలి డోని. చూసారు కదా, ఇప్పుడు ఒక్కొక్క దాన్నిగా వేసుకొని ఈ విధంగా నూనెలో వేసి దానంతట అదే పైకి పొంగుతుంది. అప్పుడు ఆ నూనెని కాస్త పోస్తుంటే ఇంకా చక్కగా పొంగుతుంది. రెండో వైపుకి టర్న్ చేసేసుకొని ఆ వైపు కూడా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్లేమ్ మీడియంలో ఉంచి వీటిని వేయించి తీసుకోవాలి. లోపల కూడా చక్కగా మనకి వేగాలి కదా. ఈ విధంగా చూసారా ఎంత బాగా పొంగుతున్నాయో. నూనె పోసే కొంది మనం గరిటెతోటి ఇంకా చక్కగా పొంగుతున్నాయి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. మనం ఒకదాన్ని వేసి 2 3 వాయిల్లాగా వేసుకోవాలనుకుంటే ఒకటి వేసి అది పొంగాక దాన్ని టర్న్ చేసుకొని ఆ పక్కన ప్లేస్లో వేసేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మనకు పక్కన హెల్ప్ చేసేవాళ్ళు ఉంటే వాళ్ళు చేసిస్తుంటే ఈ విధంగా మనం ఫ్రై చేసేయచ్చు చక్కగా. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. పొంగటం కూడా చక్కగా. చూసారు కదా, మీరు పిండి ఈ విధంగా చేశారంటే ఈజీగా మీరు కూడా తయారు చేసేస్తారు. చూసారు కదా, టేస్టీ పెసరపప్పు కొబ్బరి బూరెలు పాకం పట్టకుండా కూడా ఎంత టేస్టీగా ఎంత చక్కని బూరెలు తయారు చేసేసామో ఈ విధంగా మీరు కూడా తయారు చేసుకోండి. టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ రెసిపీని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి. ఒక దాన్ని చూసాం కదా, లోపల కూడా చక్కగా లోపల వరకు కూడా చక్కగా ఉడికింది. బాగా పొంగాయి, లోపల కూడా చక్కగా ఉడికాయి. ఈ విధంగా ఒక వాయ చిన్ని బూరెలు చేశాను. నాకు ఇలా చిన్ని చేసుకోవటం ఇష్టం. అందుకని ఏం చేసినా ఒక వాయ ఇలా తీసుకుంటాను. రెండవ రెసిపీ వచ్చి మురుకులు అండి. పెసరపప్పుతోటి గుల్లగా కరకరలాడుతూ చక్కని పెసర మురుకులు తయారు చేసుకుందాము. చేసుకోవటం కూడా చాలా సులువు. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. దీని తయారీ విధానంలోకి వెళదాం. ముందుగా వీటి తయారీ విధానం కోసం కుక్కర్లో 1/2 కప్పు ఏదైనా సరే కొలత పెట్టుకొని 1/2 కప్పు పెసరపప్పును వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని వీటిని 2 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ విధంగా కడిగేసుకొని నీళ్ళని వంపేసుకుని తర్వాత మనం పప్పు కొలుచుకున్న దాంతోనే 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఆ బౌల్ తోటి 2 కప్పులు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ప్రెషర్ అంతా పోయాక మూత తీసి చూసుకుని చూడండి చక్కగా ఉడికింది. 4 విజిల్స్కి నాకు ఈ విధంగా మెత్తగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారిన తరువాతనే మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్లో ఇప్పుడు వేసుకొని అస్సలు వాటర్ ఏమీ వేయకుండా చక్కగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మెత్తగా సాధ్యమైనంత మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేసుకొని మనం అది పక్కన పెట్టేసి ఒక బౌల్లో ఒక బేసిన్లో మనం సాయి పెసరపప్పు కొలుచుకున్న కప్పుతోటే 2 కప్పుల బియ్యం పిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా వేసుకుని 1/4 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 స్పూను పచ్చికారం వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ స్పూన్ తోటి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఈ విధంగా మీరు నువ్వుల ప్లేస్లో కలోంజీ వేసుకోవచ్చు. నల్ల జీలకర్ర అంటాం కదా, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కొంచెం ఇలా మరిగించి వేడిగా ఉన్నప్పుడు దీంట్లో పోసేసుకోవాలి. దీన్ని ఒకసారి స్పూన్ తోటి అంతా మిక్స్ చేసుకోవాలి. మీరు వెన్న అవైలబుల్గా ఉంటే వెన్నను కూడా వేసుకోవచ్చు, ఇంకా బాగుంటాయి. ఈ నూనెతోటి కూడా చాలా చక్కగా వచ్చాయి గుల్లగా. మీరు నూనెైనా వెన్నైనా ఏదైనా వాడుకోవచ్చు. తర్వాత చేతితోటి బాగా రబ్ చేస్తూ ఈ పిండిని కలుపుకోవాలి. ఆయిల్ మనకి పిండికి పట్టాలి. చూడండి కలర్ ఎలా వచ్చేసిందో. ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం మిక్సీ చేసుకున్నాం కదా పెసరపప్పుని, ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోవాలి. చక్కగా ఇప్పుడు ఈ పిండిని కూడా మర్దన చేస్తూ మిక్స్ చేసుకోవాలి. బాగా కలిసిపోవాలి 2. తర్వాత వాటర్ ఏమీ వేయకూడదు. మనకు అవసరమైతే అనుకుంటేనే అప్పుడే వేసుకోవాలి. చూడండి ఈ విధంగా చక్కగా కలిపేసుకోవాలి పిండిని.
మన పిండి ఎంత బాగా కలిపితే మనకి మురుకులు అంత బాగా వస్తాయన్నమాట. ఇలా మర్దన చేస్తూ చక్కగా కలిపేసుకోవాలి పిండి అంతా. చూడండి, ఏదన్నా లాస్ట్లో మీకు పడతాయి పిండి మరీ గట్టిగా ఉంది అనుకుంటేనే 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్లు వాటర్ వేసుకోండి, సరిపోతుంది. పిండి చూడండి ఈ విధంగా ఉండాలి. మనం బాల్ చేస్తే మెత్తగా చక్కగా బాల్ లాగా రావాలి. ఇప్పుడు ఇది చక్కగా రెడీ అయిపోయింది. తర్వాత మనకి మురుకుల గొట్టంలోకి అవసరమైనంత కొంత తీసుకొని పక్కన పెట్టుకుని ఈ మిగిలిన పిండి మీద మనం తడి క్లాత్తో కప్పుకోవాలి, పిండి ఆరిపోకుండా. తర్వాత మురుకుల గొట్టంలో మనకి స్టార్ ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని సెట్ చేసుకుని కొంచెం ఆయిల్తో గ్రీస్ చేసేసుకుని ఈ విధంగా మనం పక్కన పెట్టుకున్న ఈ ముద్దను పెట్టేసుకోవాలి. కాస్త ఫుల్గా పెట్టేసుకోండి ఒక్కసారే. ఆ తర్వాత దీన్ని ప్లేట్తో క్లోజ్ చేసేసుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకుందాం. తర్వాత ఈ విధంగా పక్కన పెట్టుకున్న తర్వాత మిగిలిన పిండి మీద ఇలా తడి క్లాత్తో కప్పు వేసుకుందాము. ఇవి కొంచెం ఆరిపోకుండా ఉంటుంది పిండి. తర్వాత ఇలా చిన్న చిన్న ప్లేట్ల మీద కానీ ఇలా జాలిగరిటె మీద కానీ ఈ విధంగా చక్రాల్లాగా మురుకుల్లాగా ఇలా తయారు చేసుకోవాలి. చూడండి, చివర్లో కొంచెం ఆ ఎడ్జ్ని అలా కొంచెం ప్రెస్ చేస్తే అది ఖర్చుకుపోతుంది, విడిపడకుండా ఉంటుంది. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా తయారు చేసేసుకోవాలి. ప్లేట్ని వెనక వైపుకి ఇలా తిప్పేసి మనం ఇలా రౌండ్గా మురుకుల గొట్టాన్ని తిప్పామంటే ఇలా చక్కగా పడుతుంది, మురుకు వస్తుంది మనకి. ఈ ఎడ్జ్ని ఇలా అంటించేస్తే సరిపోతుంది. ఇలా ఈ విధంగా చేసుకుని ఒక వాయికి సరిపడా చేసి పెట్టేసుకుని మరుగుతున్న నూనెలో వీటిని వేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకోండి. ప్యాన్కి ఆయిల్ బాగా మరుగుతున్నప్పుడు ఇవి వేసుకోండి. ఇవి వేసాక అసలు వెంటనే గరిటె పెట్టకుండా కాస్త ఇవి ఉడుకు పట్టాక రెండో వైపుకి టర్న్ చేసుకొని రెండో వైపు కూడా చక్కగా వేగాక నూనెలోంచి నురగలు తగ్గాక ఇప్పుడు జాలి గరిటెలోకి తీసేసుకోవాలి. ఇలా అన్ని వాయిలు వేసుకోవాలి. ఇది వచ్చేసి లాస్ట్ వాయి చూడండి, లాస్ట్ వాయి వరకు కూడా ఆయిల్ అదే ఉంది, పెద్దగా ఆయిల్ కూడా పీల్చలేదు. చూసారు కదా, ఈ విధంగా అన్నిటినీ తయారు చేసేసుకోవటమే. కాస్త ఈ ఫస్ట్ వాయి వేసుకుని గరిటె పెట్టి కదపకుండా ఉండండి. అవి కాస్త ఉడుకు పట్టేలోగా రెండో వాయికి రెడీ చేసేసుకోండి, మురుకులు సరిపోతాయి. ఈ విధంగా అన్నిటినీ తయారు చేసుకుంటే క్రిస్పీ పెసరపప్పు మురుకులు తయారైపోయాయి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, అసలు ఎంత టేస్టీగా ఉన్నాయో. మీరందరూ కూడా ఈ విధంగా తప్పకుండా తయారు చేసుకోండి. మనం కలుపుకున్న పిండికి నెయ్యి అయి చూసారు కదా ఎంత ముచ్చటగా ఉన్నాయో. మీరందరూ కూడా తప్పకుండా ఈ మురుకులు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో, టేస్ట్ ఎలా ఉందో నాకు ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. మూడవ రెసిపీ పెసర లడ్డు అండి. పెసరపప్పుతోటి కమ్మని లడ్డు తయారు చేసుకోవచ్చు. దీనికోసం ఎలాంటి పాకం పట్టే పని లేదు, సూపర్ క్విక్గా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది ఈ లడ్డు. అండ్ డయాబెటిక్ పేషెంట్స్, డైటింగ్లో ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చు. దీని తయారీ విధానంలోకి వెళ్ళిపోదాం. ముందుగా కాస్త అడుగు మందంగా ఉన్న ప్యాన్ కానీ నాన్ స్టిక్ ప్యాన్ కానీ తీసుకొని 1 కప్పు నిండుగా పెసరపప్పు తీసుకోండి. కప్పు ఏదైనా సరే ఒకటి కొలత పెట్టుకుని తీసుకోండి. ఈ పప్పులు వేసుకొని ఫ్లేము సిమ్ ఆర్ మీడియంలోకి ఉంచుకుని ఈ పప్పులు బాగా లోపలి వరకు వేగే వరకు వేయించుకోవాలి. ఇవి వేగాక మనకి మంచి అరోమా వస్తుంది. అలాగే ఇవి కలర్ చేంజ్ అవుతాయి. చూసారు కదా, ఇవి ఇప్పుడు చక్కగా వేగిపోయాయి. తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకుని వీటిని వెంటనే ఒక ప్లేట్లోకి ఇలా మార్చుకోండి. లేకపోతే ఆ ప్యాన్ వేడికి పప్పులు మాడిపోతాయి. ప్యాన్లోనే ఉంచేసామంటే ఇవి ఇలా స్ప్రెడ్ చేసి చల్లారనివ్వాలి. చూడండి, ఇవి ఇప్పుడు చక్కగా చల్లారిపోయాయి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. చిన్న జార్ అయితే కాస్త బాగా మెత్తగా పౌడర్ అవుతుందని నేను చిన్న జార్లో వేసాను. ఈ విధంగా 2 సార్లుగా వేసుకొని చూడండి సాధ్యమైనంత మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి పోసుకుందాము. తర్వాత మిగిలిన పప్పులు కూడా వేసేసుకుందాము. చూడండి, ఇవి కూడా చక్కగా మెత్తగా పౌడర్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని కూడా ఆ ప్లేట్లోకి వేసేసుకుందాము. తరువాత మనం ఏ కప్పుతో పప్పు కొలుచుకున్నామో అదే కప్పు నిండుగా తురిమిన బెల్లం కొలుచుకుని వేసుకోవాలి. వేసుకుని ఇలా స్పూన్ తోటి ఒకసారి అంతా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు మరలా దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పెద్ద జార్లో వేస్తున్నాను. బెల్లం కూడా వేసుకున్నాం కదా, కాస్త బాగా మెత్తగా మెదుగుతుందని దీంట్లో వేశాను. ఇవి వేసుకున్న తరువాత 3 యాలకులు కూడా 3 కానీ 4 కానీ యాలకులు కూడా వేసుకోండి. నాకు ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. మీరు యాలకులు కానీ యాలకుల పౌడర్ 1 స్పూన్ కానీ వేసుకొని దీన్ని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి.
చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు దీన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత దీన్ని కొంచెం స్పూన్తో అలా స్ప్రెడ్ చేసేసి కాచిన నెయ్యి కొంచెం గోరువెచ్చగా ఉండేలాగా చూసుకోండి. పావు కప్పు నెయ్యి తీసుకోండి, సరిపోతుంది. ఖచ్చితంగా ఈ క్వాంటిటీలు సరిపోతాయి. ఇవి మొత్తం ఒకసారి పోసేసేయకుండా ఒక పక్కన నుంచి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని స్ప్రెడ్ చేసుకొని బాగా ఇలా కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తూ లడ్డు చుట్టేసుకోవటమే. చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో. ఇలా అన్నిటినీ తయారు చేసేసుకోవటమే. మీకు నచ్చిన సైజులో లడ్డూలు చేసేసుకోవటమే. ఈ విధంగా నెయ్యిని కొంచెం కొంచెం పోసుకుంటూ లడ్డూలన్నీ చేసేసుకోవటమే. నేను తీసుకున్న కొలతలు నాకు ఖచ్చితంగా సరిపోయాయి. అందులోనూ కాస్త ఆవు నెయ్యి దొరికితే మీకు ఆవు నెయ్యితో చేసుకోవటానికి ట్రై చేయండి. టేస్ట్ ఇంకా కమ్మగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా అన్నిటినీ తయారు చేసేసుకోవటమే. చూస్తున్నారు కదా, కలర్ఫుల్ టేస్టీ లడ్లు తయారైపోతున్నాయి. ఇవి కాస్త చుట్టేటప్పుడు చేతికి కొంచెం పిండి అంటుకున్నట్లుగా ఉంటుందండి. స్పూన్ తోటి దాన్ని కాస్త అలా క్లీన్ చేసేసుకొని మిగిలినది లడ్డూలు చుట్టేసుకోండి. చక్కగా వస్తాయి. అస్సలు ఇది రాలేదు కుదరలేదు అనుకోవటానికి లేదు. చూసారు కదా, ఎలాంటి పాకం పట్టాల్సిన పని లేదు. ఈజీగా టేస్టీగా అందరూ తినే విధంగా చక్కని పెసర లడ్డూలు తయారు చేసేసాము. ఈ సూపర్ టేస్టీ లడ్డూలు మీరందరూ కూడా తప్పకుండా తయారు చేసుకోండి. అలా తయారు చేసుకుని టేస్ట్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తప్పకుండా మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ పెసరపప్పుతోటి 3 రకాల రెసిపీలు చాలా సులువు చేసుకోవటం. తప్పకుండా చేసుకోండి. అలాగే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.